హలో గైస్, రీసెంట్ గా 8 వసంతాలు అనే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ ఓకే అనిపించింది. స్టోరీ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్. ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కథ బలం సెకండ్ హాఫ్ లో లేదు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక పోయిట్, ఒక కవయిత్రిగా చేస్తుంటుంది. కవయిత్రితో పాటు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం కూడా ఉంటుంది. ఈ రెండు విధాల కవయిత్రి, పోయిట్ రాసే హీరోయిన్ మంచి క్యారెక్టరైజేషన్ తో ఫస్ట్ హాఫ్ సినిమా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ సీన్స్ ఓకే పర్లేదు అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కొడైకెనాల్లో ఉంటుంది. లొకేషన్స్ అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్టోరీ బలం సెకండ్ హాఫ్ లో ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేదని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ ఎలివేషన్స్ ఓకే పర్లేదు అనిపించింది. అక్కడ నుంచి హీరో హీరోయిన్ ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా అనేది మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో వేరే హీరో హీరోయిన్ వాళ్ళ లైఫ్ లోకి రావడం వల్ల అసలు స్టోరీ అనేది ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కథ బలం సెకండ్ హాఫ్ లో లేకుండా పోయింది. ఇందులో మైనస్ పాయింట్లు ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సాగదీత సీన్లు ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఈ సినిమాలో బలం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బలంగా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉంటుంది. ఒక మోస్తరుగా ఈ సినిమాని మాత్రం చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడవచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీత సీన్లు ఉన్నా ఓకే, స్టోరీ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ కు సెకండ్ హాఫ్ కు కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఈ హీరోయిన్స్ లవ్ చేయడం జరుగుతుంది. ఇద్దరు హీరోలలో హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, లవ్ చేయడం జరుగుతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. 8 వసంతాల్లో ఈ సినిమా కొడైకెనాల్లో మంచి లొకేషన్స్ లో చూపించడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఆ లొకేషన్స్ అనేది నచ్చుతాయి. ఆ లొకేషన్స్ తగ్గట్టు సినిమా సీన్స్ రాసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న సీన్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీత లవ్ స్టోరీ, కవయిత్రి, పోయిట్రీ చెప్పే విధానం కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. అక్కడక్కడ బోరింగ్ కూడా అనిపిస్తుంది. నాకైతే ఈ సినిమా జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ కోసం ఈ సినిమాని చూడవచ్చు. ఓకే, ఈ మూవీ మీరు చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జేఎల్ ఫిల్మ్ ఇండియా. ఓకేనండి, బాయ్.